పరిశుద్ధ గ్రంథం నుండి 91వ దావీదు కీర్తన. పద్నాలుగు, 15, 16 వచనాలు మార్చి చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనికి ఘనపరిచెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. చదవబడిన లేఖన భాగాలను ప్రభు మీరు మా కొరకై ఆశీర్వదించండి, పంచిపెట్టండి. ప్రార్థన తలంపులను దేవా మీ దాసునికి ప్రభు మీరు అనుగ్రహించండి. నిష్ప్రయోజకుడను, ఏ మంచి లేనివాడును అటు మీ దాసుని ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కృపను వేడుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను అని 14వ వచనము 91వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతున్నది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు అంటే ఇక్కడ దావీదు మహారాజుకి సంబంధించినటువంటి పదము. దావీదు మహారాజు యొక్క ప్రార్థనను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ దావీదు మహారాజుకు బదులుగా అతడు లేదా ఆమె అనగా మనకి సంబంధించినటువంటిది, మనలను ఉద్దేశించి లేదా సంబోధిస్తూ పలుకుతున్నటువంటి మాటలు ఇవి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేదా తండ్రి అయినటువంటి దేవుడు తప్పించేటటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ ఏది ముందు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు అనేటటువంటి పదమే ముందు. మనము ఆయనను ప్రేమించినట్లయితే, ఆయనని ఘనపరిచి కీర్తించి కొనియాడినట్లయితే, ఆయనని సేవించినట్లయితే అతడు మనలను అనగా దేవుడు మనలను తప్పించేటటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అనుదినము ఎన్నో రకములైనటువంటి ప్రయాణాలకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ దినాల్లో మనుషుడు ఇంటి నుండి బయలుదేరితే తిరిగి వస్తాడు అనేటటువంటి గ్యారెంటీ అనబోయేటటువంటిది లేదు. ఎన్నో విధములైనటువంటి పరిస్థితులు, ఎన్నో విధములైనటువంటి కీడులు, అపాయములు గుండా మనము వెళ్ళవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, ఎవడును
కీడునకు ప్రతి కీడు అయినను ఎవ్వనికిని చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి చూచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ఎప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతామంటే మనము ఆయనను అరమరిక లేకుండా ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. 22వ వచనం కూడా చదివితే అదే అధ్యాయంలో, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అనుదినము మనలను కోటి కీడుల నుండి తప్పించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అనుదినము కోటి కీడుల నుండి మనలను తప్పించేటటువంటి దేవుడుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నాడు. ఈ కీర్తన అంతటిని మనం చదివినట్లయితే ఇక్కడ తెగుళ్ళు, అపాయము, కీడు, తెగులు అనబోయేటటువంటివి పలుమార్లు చెప్పబడుతున్నది ఈ కీర్తనలో. 91వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేటటువంటి వాడు. మహోన్నతుని చాటున దాగి ఉండటము లేదా మహోన్నతుని చాటున నివసించేటటువంటి వాడే సర్వశక్తుని నీడను. ఆ సర్వశక్తుడన్నా మహోన్నతుడన్నా దాదాపుగా ఒకటే పర్యాయ పదం. ఆ సర్వశక్తుని నీడను విశ్రమించాలి అని అంటే మనం ఏం చేస్తూ ఉండాలి? మనం ఆయనను ప్రేమించేటటువంటి వారముగా ఉండాలి. ఆయన చాటునే మనం దాగేటటువంటి వారముగా ఉండాలి. నా దాగు చోటు ఆయనే అని చెప్పేసేసి 32వ దావీదు కీర్తనలో చెప్పబడుతున్నది. నా దాగు చోటు ఆయనే. ఆయన తప్పితే మనల్ని ఎవ్వరు కూడా ఈ సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి కీడు అపాయముల నుండి, తెగుళ్ళ నుండి, సమస్తమైనటువంటి కీడుల నుండి తప్పించగలిగినటువంటి వాడు ఎవరును కూడా లేరు. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే 3వ వచనంలో నేను చదువుతానయ్యా, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను తప్పించును. 6వ వచనంలో మధ్యాహ్నమందు పాడు చేయు. 6వ వచనంలో చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 7వ వచనంలో నీ కుడి ప్రక్కను 1000 మంది పడినను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఇక్కడ 8వ వచనం చూస్తే, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కనులారా నువ్వు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఇక్కడ 62వ దావీదు కీర్తన చూస్తే, 62వ దావీదు కీర్తన చూస్తే పదకొండు మరియు 12 వచనాలు మనం గమనిస్తే, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలము ఆయన సొంతము. బలము అనుభవేటటువంటిది ఆయన యొక్క సొంతము. 12వ వచనం కూడా చదివితే, ప్రభువా మనుషులందరికీ
వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుట నీది. మనుషులందరికీ వారి వారి యొక్క క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ 8వ వచనం చూస్తే 91వ అధ్యాయంలో, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అవే మాటలు ఇక్కడ ప్రతిఫలము అని చెప్పబడుతున్నది. 10వ వచనంలో చూస్తే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిత్యము మనలను కాపాడేటటువంటి దేవుడు. ఆయన కృప లేకుండా, ఆయన కనికరం లేకుండా, ఆయన ప్రేమ వాత్సల్యత అనుభవేటటువంటిది లేకుండా మనం ఏమాత్రం కూడా ఏమీ చేయలేనటువంటి వారము, నిష్ప్రయోజకులము, ఎందుకు పనికిరానటువంటి వారము. ఇక్కడ 34వ అధ్యాయము కీర్తనల గ్రంథంలోనే మనం చూస్తే 34వ అధ్యాయంలో ఆరు మరియు 7 వచనాలు చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. దీనుడు మొరపెట్టగా, దీనత్వముతోటి మనం మొరపెట్టవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టబద్ధులమై ఉన్నాము. అప్పుడు ఆయన మన యొక్క ప్రార్థనలను వినేటటువంటి దేవుడుగా ఉంటాడు. 7వ వచనం కూడా చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండాలి. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాము పోతున్నాము అంటే అలవాటు ప్రకారం వస్తున్నాము పోతున్నాము అనుభవేటటువంటిది కాదు, కానీ ఆయన యందు భయభక్తులతోటి మెలగేటటువంటి వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో భయంతో వణుకుతూ ఉండేటటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఏదో అలవాటు ప్రకారం చేసేటటువంటి కార్యక్రమంగా ఇది ఉండకూడదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనం సంచరించినట్లయితే, ఆయన సన్నిధిలో భయంతో వణుకుతో మనం సంచరించినట్లయితే ఆయన మన ప్రార్థనలను వినేటటువంటి వాడుగా ఉంటాడు. అంతేకాదు ఆయన దూతను మనకు కాపలాగా పెట్టేటటువంటి వాడుగా ఉంటాడు. ఆయన దూతలను మనకు కాపలా పెట్టేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా మన యొక్క జీవితం అనుభవేటటువంటిది ఉండాలి, దీనత్వం అనుభవేటటువంటిది మనలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఎందుకు నేను చెప్పదలించినటువంటిది ఏంటంటే, కోటి కీడుల నుండి, ప్రతి విధమైనటువంటి తెగులు నుండి మనలను తప్పించేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రతి విధమైనటువంటి తెగులు నుండి, కీడు నుండి, అపాయము నుండి, ఎన్నో రకములైనటువంటి అపాయాల నుండి, ముఖ్యంగా ఈ దినాల్లో కరోనా తెగులు అనుభవేటటువంటిది మనల్ని వెంటాడుతూ ఉన్నటువంటిది మనగా ఉన్నది. మొదటి వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా వస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలైనటువంటి వారు చెబుతున్నటువంటి మాటలు. వాటన్నిటి నుండి మనం కాపాడబడాలి అని అంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ప్రతి విధమైనటువంటి కీడు, అపాయం నుండి, తెగులు నుండి తప్పించేటటువంటి దేవుడుగా ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఏ అపాయమును, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ దినాల్లో ఎన్నెన్నో రకములైనటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి పరిస్థితులను మనము చవి చూస్తూ ఉన్నాము. భయానకమైనటువంటి
ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారమైనటువంటి మనము, మన యొక్క జీవితం అనబోయేటటువంటిది ఆవిరితో పోల్చబడుతూ ఉన్నది. అన్ని పరిస్థితుల్లో మనం తట్టుకొని నిలబడాలి అని అంటే మనము దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారముగా ఉండాలి. దేవుడు నమ్మదగినటువంటి వాడు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. 14వ వచనంలోనే అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అంతేకాకుండా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇక్కడ 15వ వచనం చూస్తే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలు అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుందా లేదా? మన విశ్వాసులము అని చెప్పుకొనబడేటటువంటి మనము ఉప్పును పోలినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. ఉప్పు నిస్సారమైతే అది కాళ్ళ క్రింద పడేసి త్రొక్కటానికి మినహా మరి దేనికి కూడా పనికిరాదు. మనలో మనము సారము కలిగినటువంటి వారముగా ఉండాలి. పైకి భక్తి కలిగినటువంటి వారమని చెప్పుకుంటూ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారముగా ఈనాటి దినాల్లో ఎంతోమంది క్రైస్తవులైనటువంటి వారు ఉంటూ ఉన్నారు. మన ప్రార్థనలు అనబోయేటటువంటివి ఆ దేవుని సన్నిధికి చేర్చబడుతున్నాయా లేదా అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మరియు అయా ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన అయా గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక 4 జీవులుండెను. చాలు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన ఏ సింహాసనం అది? ఏ సింహాసనం అది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆసీనుడైనటువంటి సింహాసనము. ఆ సింహాసనము ఎట్లా ఉన్నది? స్ఫటికమును పోలినటువంటిదిగా ఉంటూ ఉన్నది. స్ఫటికమును పోలినటువంటిది అంటే పారదర్శకమైనటువంటిది, ముందు నుంచి వెనుకకు, వెనుక నుండి ముందుకు కూడా చూడగలిగినటువంటి సింహాసనం అది. పారదర్శకమైనటువంటిది. అక్కడ కండ్లు ఉంటూ ఉన్నాయి. చూడయ్య మరలా చదువు అది. మరియు సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము. గాజు అన్న స్ఫటికము అన్న పారదర్శకంగా ఉండేటటువంటిదిగా ఉంటున్నది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఆ కన్నులు లోకమంతటా సంచారం చేయుచున్నటువంటివిగా ఉంటున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు దాచగలిగినటువంటిది ఏదీ లేదు. హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క దుష్ట తలంపులను ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క మంచి తలంపులను కూడా ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. స్ఫటికమును పోలిన లేదా గాజు వంటి సముద్రము, పారదర్శకమైనటువంటిది,
పారదర్శకమైనటువంటిది అని అంటే ఇటు నుంచి ఆ వైపుకి లేదా ఆ వైపు నుంచి ఈ వైపుకి చూసినా కూడా చూడగలిగినటువంటి కన్నులు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన కన్నులకు మనం ఏది కూడా దాచిపెట్టలేము. మరొక భాగం చూద్దాం. ప్రకటన గ్రంథంలోనే ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, ప్రతి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. 8వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి దేవుని సన్నిధికి పైకి లేచి చేరెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. దేవుని సన్నిధికి పరిశుద్ధుల ప్రార్థనలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. పరిశుద్ధుల ప్రార్థనలు అనబోయేటటువంటివి ధూపద్రవ్యములతో సమానమైనటువంటివి. మన హృదయం అనబోయేటటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. మన తలంపులు అనబోయేటటువంటివి పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం భయంతో వణుకుతూ ఉండేటటువంటి వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము భయంతోనూ వణుకుతోనూ ఉండేటటువంటి వారముగా ఉండాలి. ఆయన హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా ఆయన అట్టే చూడగలిగినటువంటి దేవుడు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతోటి ఇక్కడ 4వ వచనం చూస్తే, కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. నీ ప్రార్థనలు అనబోయేటటువంటిది దేవుని సన్నిధిలోకి చేర్చబడుతున్నాయా లేవా? నీ ప్రార్థనా విన్నపాలను, నీ ప్రార్థనా విజ్ఞాపనలను దేవుని సన్నిధిలోకి చేర్చబడుతున్నాయా లేవా అనబోయేటటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మన ప్రార్థన దేవుని సన్నిధిలోకి చేరకపోయినట్లయితే ఎంత గట్టిగా మనం అరిచినా ఏ మాత్రం కూడా ఉపయోగము లేనే లేదు. చేరుతున్నాయా లేవా? నాకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి అని చెప్పేసి అన్న ప్రార్థిస్తూ వచ్చింది. ప్రార్థన ఎంతసేపు చెప్పినా కూడా వినలేదు. తన పద్ధతి మార్చుకుంది. అక్కగారు నన్ను చెబుతూ వచ్చారు, స్త్రీల కోడికలో తన పద్ధతి మార్చుకుంది. అయ్యా నువ్వు నాకు బిడ్డని ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నీకు సమర్పించుకుంటాను. తన పద్ధతి మార్చుకుంది. ప్రార్థనా శైలిని మార్చుకుంది. ప్రార్థనా కోణాన్ని మార్చుకుంది. నీ ప్రార్థన అనుబోయేటటువంటిది పరిశుద్ధమైనటువంటి రీతిగా ఉంటున్నదా? దేవునికి ఇంపైనటువంటి రీతిగా ఉంటుందా? దేవునికి ప్రీతికరమైనటువంటి రీతిగా ఉంటుందా లేదా అనబోయేటటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందరం చేస్తున్నాము, నేను చేస్తున్నాను ప్రార్థన అనేటటువంటిది అది ఉపయోగం లేనటువంటి ప్రార్థన. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? పరిశుద్ధమైనటువంటి రీతిగా ఉంటుందా లేదా అనబోయేటటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా గమనించుకోవలసినటువంటి అవసరత అనబోయేటటువంటిది ఉన్నది. కాబట్టి మన ప్రార్థన అనబోయేటటువంటిది దేవునికి ఇంపైనటువంటి రీతిగా, దేవునికి ప్రీతికరమైనటువంటి రీతిగా, దేవుని సన్నిధికి చేరేటటువంటి రీతిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ తెగుళ్ళను గురించి మనము చూసుకుంటూ వచ్చాం. తెగుళ్ళను గురించి రకరకాలైనటువంటి తెగుళ్ళు, రకరకాలైనటువంటి పరిస్థితులు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము
రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, పదహారవ వచనము. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమునుంది. అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెరూషలేము మీద తెగులు అనుభవేటటువంటిది వ్యాపింపజేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. అయితే ఆ సందర్భంలో నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. ఏ తెగులైనప్పటికీ కూడా, అది ఎంతటి కీడైనప్పటికీ కూడా, ఎంత అపాయమైనప్పటికీ కూడా దేవుని ఆజ్ఞకు మించినటువంటిది ఏది కూడా లేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే అది ఎంతటి కీడైనప్పటికీ కూడా ఆగిపోవలసిందే. ఇక్కడ 17వ వచనం కూడా చూస్తే, కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపును. నాశనము చేస్తున్నటువంటి దూతనేమో ఆజ్ఞాపించాడు దేవుడు. అయితే ఇక్కడ దావీదు యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసినటువంటి వారముగా ఉన్నాము. గొర్రెల వంటి వీరేం చేశారు? వీళ్ళని ఎందుకు చంపేస్తున్నావు? గొర్రెల వంటి వీరేం చేశారు? వీళ్ళ అమాయకులు. గొర్రెలు అనబడేటటువంటి దానికి అమాయకమైనటువంటి ప్రజలకు గుర్తుగా ఉంటూ ఉన్నది, లేదా ఇన్నోసెంట్ పీపుల్కి గుర్తుగా ఉంటూ ఉన్నది. నాశనం చేస్తున్నటువంటి ఆ దూతను నాశనం చేయొద్దని చెప్పేసి ఆజ్ఞాపించి, ఆ సందర్భంలోనే దావీదు మహారాజుకి గ్రహింపు కలుగు చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏమని గ్రహింపు కలిగింది? పాపము చేసినటువంటి వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి వాడను నేను. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? నన్నును నా తండ్రి ఇంటి వారిని క్షమించుము. ఎంతటి ధైర్యం కావాలి ఆ రీతిగా ప్రార్థించుటకు! ఆ రీతిగా ప్రార్థించుటకు ఎంతటి ధైర్యం కావాలి! పాపాన్ని ఒప్పుకోవటానికి ఎంతటి ధైర్యం కావాలి! దావీదు మహారాజు చేసినటువంటి పాపం ఏంటయ్యా అని చెప్పేసి ఆ అధ్యాయంలో మొదటి నుంచి మనం తలంచితే, సైన్యాన్ని లెక్కించమన్నాడు. యోవాబును పిలిచి సైన్యాన్ని లెక్కించమన్నాడు. ఒక రాజు తన సేనాధిపతిని పిలిచి లేదా ఆజ్ఞాపిస్తూ మన సైన్యం ఎంతో లెక్కించు అనేది చెప్పడంలో తప్పేమీ లేదు, వాస్తవంగా మనం తలస్తే. అయితే ఇక్కడ దావీదు మహారాజు యొక్క చేసినటువంటి తప్పు ఏంటంటే, అక్కడ అంటూనే ఉన్నాడు యోవాబు కూడా, రాజుకి ఈ విపరీతమైనటువంటి కోరిక ఎలా పుట్టింది అని అంటున్నాడు. రాజుకి
ఈ విపరీతమైనటువంటి కోరిక ఎలా పుట్టింది అంటున్నాడు. అంటే దావీదు చేసినటువంటి తప్పు ఏంటయ్యా అంటే, దేవుని దృష్టి కంటే కూడా తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు కూడా దావీదు మహారాజు ఏమని తలస్తూ వచ్చాడంటే, యుద్ధము యెహోవాదే అనేటటువంటి రీతిగా తలస్తూ వచ్చాడు. తన దృష్టిని యెహోవా దృష్టి వైపు నుండి మరల్చుకొని తన బలము మీద ఆధారపడి సైన్యాన్ని లెక్కించు అని చెప్పేసి ఆజ్ఞాపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ తప్పును ఒప్పుకున్నాడు ఎవరు? దావీదు మహారాజు. తప్పుని ఒప్పుకోవటానికి లేదా పాపాన్ని ఒప్పుకోవటానికి ఎంత ధైర్యం కావాలి మనుషులకు? నన్నును నా ఇంటి వారిని క్షమించుము అని చెప్పేసి ఒప్పుకోవటానికి. దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడను నేను, పాపం చేసినటువంటి వాడను నేను, గొర్రెల వంటి వీరేం చేశారు? దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి వాడను నేను. అనేక సందర్భాల్లో మనం కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూనే పాపాన్ని ఒప్పుకోలేనటువంటి వారముగా, కప్పుకొనేటటువంటి వారముగా ఉంటాం. ఆ కప్పుకొనటం అనబోయేటటువంటిదే ఎక్కువ మిక్కిలి ప్రమాదకరమైనటువంటి రీతికి మనల్ని దారి తీస్తున్నది. ఆదామేమో పాపాన్ని కప్పుకున్నాడు, దావీదేమో పాపాన్ని ఒప్పుకొని మేలు పొందినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు చూసినట్లయితే మరొక భాగము యోబు గ్రంథము 33వ అధ్యాయము 31, 33 చదువయ్యా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడియు కుటుంబ తిరస్కారములకు జడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి ఇంటికి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న నా దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. హృదయంలో పాపాన్ని కప్పుకున్నటువంటి వారి యొక్క పరిస్థితి అది. హృదయంలో పాపమును దాచిపెట్టుకున్నటువంటి వారు, కప్పుకున్నటువంటి వారి యొక్క పరిస్థితి అది. ఏమవుతుంది? పరములను ఉన్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారినగుదును అని 34వ వచనంలో ఆఖరి భాగంలో చెప్పబడుతున్నది. అది ఎవరు చేశారు? ఆదాము చేశాడు. మన ప్రార్థన అనుభవేటటువంటిది దేవుని సన్నిధికి చేరగలిగేటటువంటిదిగా ఉండాలి. మన ప్రార్థన అనుభవేటటువంటిది దేవునికి ఇంపైనటువంటి రీతిగా ఉండాలి. మన ప్రార్థన అనుభవేటటువంటిది యథార్థమైనటువంటి రీతిగా ఉండాలి. యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. నువ్వు ఎప్పుడైతే యథార్థమైనటువంటి రీతిగా ప్రార్థిస్తూ ఉండగలుగుతున్నావో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. మన ప్రార్థనలు అనబోయేటటువంటివి ఆ దేవుని దూతతో కలిసి ఆ యొక్క దేవుని సన్నిధికి చేరగలిగేటటువంటివిగా ఉంటాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఆఖరిలోకి వెళుతున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నీవు
నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ప్రతి విధమైనటువంటి కీడు అపాయం నుండి దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఓర్పు విషయమై ఇక్కడ చెప్పబడుతున్నది. ఓర్పు విషయమై సహించిన వారైతే ఏలుదురు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనం సహించగలిగేటటువంటి వారంగా ఉండాలి. పేషెన్స్, సహించగలిగేటటువంటి వారంగా ఉండాలి. ఓర్పు వహించేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు కూడా మన పట్ల దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. మాటికి కోపించేవాడు కాడు మన దేవుడు. కోపించినట్లయితే ఈ భూమి మీద మానవాళి అనుభవేటటువంటిది అసలు అంతరించిపోయేటటువంటిదిగా ఉండేది. మాటికి కోపించేటటువంటి వాడు కాడు. దీర్ఘశాంతం వహించేటటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఎంతగానో దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. మనం ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉన్నాము, దేవునికి అయిష్టమైనటువంటివి ఎన్నెన్నో చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా క్షమించేటటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు, క్షమించుటకు పాత్రుడైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా ఉండాలి. ఈ వాక్యాన్ని మరలా చదువుకుందాము. 10వ వచన భాగం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకములో అంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. లోకమంతటి మీదికి రాబో శోధన కాలము, లోకమంతటి మీదికి రాబోయేటటువంటి శోధన కాలము ఆల్రెడీ వచ్చే ఉన్నది. లోకమంతటి మీదికి శోధన. ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, నల్లవాళ్ళు కాదు, తెల్లవాళ్ళు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా వణికిస్తూ ఉన్నటువంటిదిగా ఉంటుంది ఈ కరోనా తెగులు అనబోయేటటువంటిది. దేవుని బిడ్డలను వణికిస్తున్నది, పాపులను వణికిస్తూ ఉన్నది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి చెప్పుకోబడేటటువంటి మనము దేవుని మీద భారం వేసి నీ చింత యావత్తు ఆయన మీద వేడి అని చెప్పేసి అయ్యా మమ్మల్ని పిలుచుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం. మేము మాత్రం కూడా చింతపడకూడదు అని చెప్పేసి దేవుని మీద భారం వేసి ఆయన మీదే మోపబడుతూ ఉన్నటువంటి వారంగా ఉంటుంది. అయితే శోధన అనుభవేటటువంటిది ఆల్రెడీ ప్రవేశించినటువంటిదిగా ఉంటుంది. శోధన కాలం అనుభవేటటువంటిది వచ్చే ఉన్నది. అయితే శోధన కాలంలో ఆయన ఏం చేస్తాడు? మనలను తప్పించేటటువంటి దేవుడిగా ఉంటాడు. ఆఖరి పదము 10వ వచనంలో ఆఖరి భాగం చూడమమ్మా, అందరం కలిసి చదువుదాం. ఇది నేను నిన్ను కాపాడేదను, నేను నిన్ను కాపాడేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఆఖరి భాగంలో నేను నిన్ను కాపాడేదను. కాపాడేదను అంటే తప్పిస్తాడు. అయితే ఎప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు తప్పిస్తాడు అని అంటే మనం యథార్థంగా ప్రార్థించినప్పుడు మాత్రమే. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా, ఆయనకు ప్రీతికరమైనటువంటి రీతిగా మనం ఆయన సన్నిధిలో ఎప్పుడైతే విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తూ ఉన్నామో అప్పుడు మాత్రమే ఆయన మనలను తప్పించేటటువంటి దేవుడుగా ఉంటాడు. ఆఖరిగా చూస్తే పదహారవ వచనంలో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. 91వ అధ్యాయము కీర్తనల గ్రంథం 16వ వచనం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను.
దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. నేనేంటో, నా రక్షణ ఏంటో అతనికి నేను చూపించగలను. ఐ ప్రూవ్ మై సెల్ఫ్. నేనే దేవుడిని అని చెప్పేసి నన్ను నేను రుజువుపరుచుకుంటాను, అతన్ని తప్పిస్తాను అని చెప్పేసి అంటున్నటువంటి దేవుడు దీర్ఘాయువు చేత. దీర్ఘాయువు అంటే మరణానికి వ్యతిరేకమైనటువంటిది. సాతానుడేమో మనల్ని ఆ తెగులు ద్వారా కొనిపోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటే, దీర్ఘాయువు చేత మనల్ని తప్పించేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నా రక్షణ అతనికి చూపిస్తానని చెప్పేసి ఒక విధంగా ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుడు. అట్టి దేవుణ్ణి మనము ప్రార్థిస్తూ, అట్టి దేవునికి మొరపెడుతూ కొద్ది సమయాన్ని మనం ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. నిజముగా అరమరిక లేనటువంటి ప్రేమను మనం ప్రేమిస్తున్నామా, లేదా కొద్దిపాటి శోధనకై భయపడిపోతున్నామా అనేటటువంటి విషయాలు మనం తలపోసుకుంటూ యథార్థమైన రీతిగా దేవుని యొక్క సన్నిధిలోనికి మన ప్రార్థన అనుభవేటటువంటిది చేర్చబడుతుందో లేదో గమనించుకుంటూ, అట్టి గమనము కలిగి మనం ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రార్థనలో గడుపుతాం.